హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వేడి వేడిగా ములక్కాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మరి దానికి కావాల్సినవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి వీడియోలో కనుక వెళ్ళిపోయినట్టయితే మనకి ఫస్ట్ ములక్కాయ టమాటాకి కావాల్సినవి ఏంటి? ములక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. అయితే ముందుగా బాగా వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటిని ఆనియన్స్ని కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే టమాటాకైనా ములక్కాయకైనా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ములక్కాయ అంటే ములక్కాయ ఒకటే ఉంటుంది. మరి గ్రేవీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఆనియన్స్ని కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. నేనైతే ఈ కర్రీకి టమాటా కర్రీకైనా సరే ములక్కాయ సపరేట్గా ఉన్నా కానీ కొంచెం ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటాను అనమాట. అందుకోసమే ఇలా కొంచెం రెండు కాంబినేషన్లో పెడుతున్నాను కాబట్టి ఈ మాత్రం తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కర్రీ వండే దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ అలా డైరెక్ట్గా వేసేసి ఊరుకుంటే అవి కొంచెం మగ్గడానికి టైం తీసుకుంటుంది. అలా కాకుండా కొంచెం కనుక సాల్ట్ కనుక వేసి మీరు కొంచెం వేపినట్టయితే చక్కగా అవి మంచి బ్రౌనిష్ కలర్లో అయితే అవుతాయన్నమాట. మనకి అవి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి, అందులో ప్లస్ మాడను కూడా మాడదు. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత అవి మనం కర్రీ ఎవరైనా సరే వండేటప్పుడు అందరూ కొంతమంది అయితే టైం ఎక్కువ పడుతుంది నాకు కర్రీ చేయాలంటే అంటారు, కానీ మరేం లేదండి. కొంతమంది ఏంటంటే అన్నీ కట్ చేసుకున్న తర్వాత కూర్చొని తీరిగ్గా కట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తారు వంట చేయడం. అలా కాకుండా స్టవ్ మీద మనం పెట్టేసుకొని అది కాగేలోపు ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటే చాలా ఈజీ. చూసారు కదా, టమాటాలు కట్ చేసుకుంటూనే ఈలోపు ములక్కాయలు కూడా కట్ చేసేసుకున్నాం కదా. దాంట్లోనే కొంచెం పసుపు వేసి పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ములక్కాయలు కూడా వేసేసుకోవాలి. ఇలా ములక్కాయలు మగ్గుతూ ఉన్నాయనుకోండి, కొంచెం సేపట్లో మనం దాని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఈలోపు టమాటాలు ఉంటాయి కదా, అవన్నీ చక్కగా నీట్గా కట్ చేసేసుకోవచ్చు. అవి మగ్గేలోపు మనకి ఇటు టమాటా కర్రీ కట్ చేయడం కూడా అయిపోతుంది మనకి. ఇప్పుడు కొంచెం అంటే బాగా మగ్గిన తర్వాత కాదు, కొంచెం మగ్గిని అన్న తర్వాత మనం ఇలా టమాటా ముక్కలను కూడా వేసేసుకుంటే అప్పుడు ఈ టమాటాలు కూడా మంచిగా అంటే ఈక్వల్గా, అంటే మరి టమాటా కన్నా ములక్కాయ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ములక్కాయ వేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఇలా రెండు వేసేసుకొని కొంచెం సేపు మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అవి కొంచెం మగ్గిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? 10 మినిట్స్ తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చూసారా, 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ కూర హాఫ్ పార్ట్ వచ్చినట్టు అనిపించింది. కాబట్టి హాఫ్ కన్నా తక్కువే, చాలా వరకు మగ్గిపోయినాయి. కాబట్టి ఇలాంటప్పుడు కొంచెం కారం ఎంత, సాల్ట్ ఎంత, ఈ ఎన్ని పచ్చిమిరకాయలు వేసుకోవాలి, ఇంత క్లియర్గా అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదండి. ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు వీలుగా ఉన్నట్టుగా వేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే మంచి గ్రేవీ అనేది వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లోపు కనుక మనం మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటే కర్రీ మనకి అయిపోయింది లేదు అన్నది మనకి ఆ బార్డర్ చుట్టూ కూడా మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. అలాంటి టైంలో మనం జస్ట్ కొత్తిమీరని కట్ చేసుకొని అలా పైన వేసుకున్నట్టయితే కనుక మంచి రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయిపోగానే మీరు కూడా ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేద్దామా అన్నట్టు అనిపిస్తున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఇంక ఇప్పుడు మనం దీని మొత్తాన్ని కూడా మీరు ఏదైతే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలనుకున్నారో ఆ సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.